ఫోన్ పెట్టేయమ్మా. ఆమయ్యే. సరే ఎత్తు నాన్న. నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా? అది కాదు సార్. నేను నార్మల్ గా ఉన్నాను కాబట్టి ఇంతసేపు మీతో గౌరవంగా మాట్లాడుతున్నాను. నేను తాగుంటే దాని కథ వేరేలా ఉండేది. ఇంకోసారి ఫోన్ చేస్తే తాగి మరీ తిడతాను. పెట్టామ్మా ఫోను. పని పాట లేదు వీళ్ళకి. స్విచ్ ఆఫ్ చేసేస్తాను. మళ్ళీ ఫోన్ చేస్తుంది. ఎందుకు నన్ను ఆఫ్ చేశావు? మనకెందుకా మా దరిద్రం? రండి. రా. ఉన్న విషయం చెప్పినా తక్షణమే విషయం రావణ్కి తెలిసిపోతుంది. ఖచ్చితంగా ఇబ్బంది పెడతాడు. నేను పడే కష్టం నేను పడతాను. నా కష్టం తెలిసి వాళ్ళు మరింత బాధపడితే వద్దు. ఎక్కడ కనిపించట్లేదు. అసలు ఎలా తప్పించుకుంది? మేము టిఫిన్ తీసుకొద్దామని టిఫిన్ సెంటర్ కి వెళ్ళొచ్చేసరికి ఈలోపు వీడే దాన్ని వదిలేశాడు. రావణ్ బాస్ కు తెలిస్తే మన పని అంతే. ఈ టీంలో బాగా చదువుకుంది నేనే. 6వ క్లాస్ చదువుకున్నాను. ఏదో ఒక స్కూల్లో చేరి టీచర్ ఉద్యోగం చేసుకునేదాన్ని. ఓ అక్క, 6వ క్లాస్ చదివిన నీకు ఏ స్కూల్లో టీచర్ ఉద్యోగం ఇస్తారు? ఒక పని చేద్దాం. రావణ్ సార్ వస్తే శివకామ్య బాత్రూమ్ లో ఉందని, 2 రోజుల నుంచి మోషన్స్ అవుతున్నాయి, అందుకే ఎక్కువ సార్లు బాత్రూమ్ కు వెళ్తుందని అక్కడే ఉందని చెప్దాం. రావణ్ సార్ ని మబ్బి పెట్టి పంపించేద్దాం. ఆయన వెళ్ళాక మనం వెతుకుదాం. అవును. రావణ్ సార్ వెళ్లే వరకు ఎవ్వరికీ ఈ విషయం తెలియకూడదు. పదండి పదండి. ఏమైందమ్మా దిగులుగా ఉన్నావు? మీ అమ్మ ఎంతో కష్టపడి భైరవి గ్రూప్ ని ఎదిగేలా చేసింది. ఆ ఆస్తిని ఎలా కాపాడాలా అని ఆలోచిస్తున్నాను. నా అమ్మవి నువ్వే కదా. నా గురించే చెప్తున్నానమ్మా. ఇంత కష్టపడి పెంచుకున్న ఆస్తిని కాపాడుకోవాలి కదమ్మా. ఇంకా పెంచాలనేదే నా ఆశ. అమ్మా, ఆస్తిని పెంచుకోవడం కోసం మన సంతోషాన్ని పాడు చేసుకోకూడదు. మనం ఎంత గొప్ప వాళ్ళమో, ఎంత ధనవంతులం అనేది కాదు ముఖ్యం. మనం ఎంత సంతోషంగా ఉన్నామనేదే ముఖ్యం. నన్ను చూడు, ఈ కోట లాంటి ఇంట్లో 1000 కోట్ల ఆస్తికి అధిపతిని. అమ్మ నాన్నకి కూతురుగా ఎంత సంతోషంగా ఉన్నానో, దొమ్మరాట ఆడి ఒక అమ్మ అయ్యకు కూడా ఫుట్పాత్ మీద బతికినప్పుడు కూడా అంతే సంతోషంగా ఉన్నానమ్మా. సంతోషానికి డబ్బుకి సంబంధం లేదమ్మా. మొన్న స్కూల్లో మా టీచరు అలెగ్జాండర్ గురించి చెప్పారు. ప్రపంచాన్ని గెలవాలని బయలుదేరిన అలెగ్జాండరు 30% భాగం ప్రపంచాన్ని గెలిచాడంట. ఆయన చివరిగా బెడ్ మీద ఉన్నప్పుడు తన సేనాధిపతితో నా శవాన్ని 4 డాక్టర్లు మోసుకుని వెళ్లేలా చేయమన్నాడు. నా శవం వెళ్లే దారిలో నేను సంపాదించిన బంగారం, డబ్బు అంతా చెల్లాలి. నా 2 చేతులు శవపేటిక బయటికి పెట్టి తీసుకువెళ్ళమని అడిగాడంట.
అంటే దాని అర్థం ప్రపంచంలో ఎంత గొప్ప డాక్టర్ అయినా ప్రాణాలు నిలబెట్టలేడు. చనిపోయిన తర్వాత నేను ఒట్టి చేతులతో వెళ్తున్నానని జనానికి అర్థం అవ్వాలని అలా చెప్పాడంట. నా బంగారం, నీకున్నంత అనుభవం నాకు లేదు కన్నా. ఫుట్పాత్ మీద ఉండడానికి, కోట లాంటి ఇంట్లో ఉండడానికి తేడా లేదు అని నువ్వు చెప్పడంలోనే ఎంతో అర్థం ఉంది. నీలాంటి కూతుర్ని పొందాలంటే ఎన్నో జన్మల పుణ్యం చేసుకుని ఉండాలి. మరి ఇంత అద్భుతమైన కూతుర్ని ఇప్పుడే బయటకు తీసుకెళ్లి ఐస్ క్రీమ్స్, చాక్లెట్లు, కేకులు తినిపించాలి. మరి తీసుకువెళ్తావా? ఈ రోజు కాదు కన్నా, ఇంకోసారి తీసుకుని వెళ్తాను. ఎప్పుడు ఇదే గోలా? ఈ అద్భుతమైన కూతురు సూపర్ డూపర్ అని చెప్పడం ఓన్లీ మాటల్లోనే, అంతే కదా? బయటికి తీసుకువెళ్ళమంటే బయటికి తీసుకెళ్ళవు. ఐ హేట్ యు అమ్మా. భవానీ, భవానీ, భవానీ. సుజాత, పాలు తీసుకురా. ఎందుకమ్మా దిగులుగా కూర్చున్నావు? ఇందాక హ్యాపీగానే ఉన్నావు కదా? అది కాదు, మా అమ్మ అయ్యకి ఇక్కడికి రావాలని అనిపించదా? నన్ను చూడాలని వాళ్ళకి అనిపించదా? వాళ్ళకి నా మీద నెమ్మదిగా ప్రేమ, ఇష్టం తగ్గిపోతున్నట్లున్నాయి. నువ్వు తప్పుగా అనుకుంటున్నావు. మీ అయ్యా అమ్మ నాకు ఫోన్ చేస్తూనే ఉంటారు తెలుసా? అవునా? భవానీ భోంచేసిందా, చదువుకుంటుందా, సంతోషంగా ఉందా అని అడుగుతూనే ఉంటారు. నువ్వు మాట్లాడే మాటలు, చేసే అల్లరి, చేసే పనుల గురించి తెలుసుకుని సంతోషపడిపోతుంటారు తెలుసా? రోజు మీ అయ్యా అమ్మ ఇద్దరు మాట్లాడతారు. మరి నువ్వెందుకు ఇప్పటి వరకు ఈ విషయం చెప్పలేదు? వాళ్లే చెప్పొద్దు అని చెప్పారు.